హాయ్ అండి. టుడే రెసిపీ వచ్చి మునక్కాయ టమోటా పప్పు అండి. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్ చెప్తాను. ఫస్ట్ 150 గ్రామ్స్ కందిపప్పు శుభ్రంగా వాష్ చేసుకొని సాల్ట్ వేసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టాలండి. హాఫ్ అన్ అవర్ తర్వాత గ్యాస్ మీద పెట్టి పప్పు 10 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి మెత్తగా ఉడికించుకోవాలి. పప్పు ఉడికిన తర్వాత మునక్కాయలు, పచ్చిమిర్చి, టమోటా, కొంచెం ఉప్పు, కారం, ఒక చిటికెడు పసుపు వేసి ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసి మూత పెట్టేసేసేయండి. ఒక 15 మినిట్స్ లో ఫ్లేమ్లో పెడితే మెత్తగా పప్పు ఉడికిపోతూ ఉంటుంది. ఈ లోపల నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వేరే గిన్నెలో నానబెట్టుకోండి. చింతపండు నానే లోపల పప్పు ఉడికిపోతుంది కదండి. పప్పు ఉడికిన తర్వాత మునక్కాయ ముక్కలు ఉన్నాయి కదా, అది వేరే ప్లేట్లోకి సపరేట్ చేసుకోండి. చేసుకొని పప్పు బాగా మెదుపుకున్నాక నానబెట్టుకున్న చింతపండు పులుసు ఉంది కదండి, ఆ చింతపండు పులుసు పప్పులో వేసేసుకోండి. పప్పులో వేసేసుకొని మిక్స్ చేసుకొని పొయ్యి మీద వేరే ప్యాన్ పెట్టి కొంచెం ఆయిల్, ఆనియన్స్ వేసుకోండి. ఆయిల్ నురుగొస్తుంది కదండి, మేము వేరుశనగ నూనె గానుగ దగ్గర పట్టించుకొచ్చుకుంటామండి, అందుకే అలా నురుగొస్తుంది. కొంచెం ఆయిల్ వేసుకొని ఆనియన్స్ వేసుకొని పోపు దినుసులు, కరివేపాకు, ఎండుమిర్చి, 2 చిన్నులపాయలు, కొంచెం ఇంగువ వేసుకోండి. ఇంగువ అనేది ఆప్షనల్ అండి, మీ ఇష్టం. నేనైతే వేసుకుంటాను. ఇంగువ అనేది వేసుకుంటే బాగుంటుంది. పోపు బాగా వేగిన తర్వాత మనం పప్పు మెదుపుకొని పక్కన పెట్టుకున్నాం కదండి, ఆ పప్పు వేసుకొని మునక్కాయలు సపరేట్ పెట్టుకున్నాం కదా ఉడికినవి, అవి కూడా దీనిలో వేసేసుకొని పప్పులో కొత్తిమీర కొంచెం సన్నగా తరుక్కోవాలండి. ఆ కొత్తిమీర కూడా కొంచెం యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసుకొని సాల్ట్ ఒకసారి చూసుకోండి. నాకైతే సరిపోయింది. సాల్ట్ ఒకసారి చూసుకొని చాలపోతే కొంచెం సాల్ట్ కలుపుకొని మొత్తం మిక్స్ చేసుకొని ప్లేట్ పెట్టి ఒక 5 మినిట్స్ అలా ఉంచేయండి పప్పు. తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకోండి. పప్పు రెడీ. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.